అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓఎంసీ కేసులో కీలక తీర్పు. దోషిగా గాలి జనార్దన్ రెడ్డి ఓబులపాలెం మైనింగ్ కంపెనీ ఓఎంసీ కేసులో హైదరాబాద్ సిబిఐ కోర్టు తీర్పు వెల్లడించింది. గాలి జనార్దన్ రెడ్డి చాలా ఫేమస్ వ్యక్తి. ఈయన గురించి కొన్ని మాటలు మాట్లాడుకోవాలా. ఈయన వాడే బాత్రూమ్ కూడా గోల్డ్తో ఉంటుంది, అంటే బంగారంతో ఉంటుంది. ఈయన కూతురు పెళ్లికి వచ్చిన వ్యక్తులందరికీ బంగారం ఇచ్చిన వ్యక్తి గాలి జనార్దన్ రెడ్డి. అంటే ఈయన దగ్గర పైసలు ఏమాత్రం ఉన్నాయో మనం అందరం అర్థం చేసుకోవాలా. సో ఈయనకి జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర అనుబంధాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, గాలి జనార్దన్ రెడ్డి నాకు దేవుడు ఇచ్చిన అన్నయ్య, ఆ దేవుడిని నేను ఏ రోజు కోరుకుంటా, గాలి జనార్దన్ రెడ్డి నాకు ఎప్పుడు నాతోనే తోడుగా ఉండాలి గిటని చెప్పి. ఈ గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసులో 7 ఏళ్ల జైలు శిక్ష అనుభవించబోతున్నాడు. ఈయనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళ పేరు చదువుదాము. మేఫాజ్, అలీఖాన్, విడి రాజగోపాల్, బివి నరసింహారెడ్డి దోషులుగా తేల్చింది. అంటే ఈయనతో పాటు ఉన్న వాళ్ళందరినీ జైల్లో 7 ఏళ్లు జైలు శిక్ష అనుభవించబోతున్నారు. సో జగన్మోహన్ రెడ్డికి గాలి జనార్దన్ రెడ్డికి ఎందుకు దగ్గర అనుబంధాలంటే, రిషికొండ గుండు గీకింది కూడా ఈ గాలి జనార్దన్ రెడ్డి. రిషికొండలో ఒక బాత్రూమ్ ఉంటుంది, ఆ బాత్రూమ్ తీసుకొచ్చింది గాలి జనార్దన్ రెడ్డి. దాంతోపాటు ఒక మసా టేబుల్ కూడా ఉంటుంది, అది కూడా తీసుకొచ్చింది ఈ గాలి జనార్దన్ రెడ్డి. రిషికొండని గుండు కొట్టించిన వ్యక్తులు ఆ జగన్మోహన్ రెడ్డి, ఈ గాలి జనార్దన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చెప్పారు, ఆ దేవుడికి నేను కోరుకుంటున్నా, గాలి జనార్దన్ రెడ్డి నాకు ఎప్పుడు ఉండాలి, నాకు దేవుడిచ్చిన అన్నయ్య గిట్ల అని చెప్పి అంటా ఉన్నాడు. వీళ్ళిద్దరు ఇప్పుడు కలిసి మేబీ జైల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది పక్కన పెట్టేస్తే సబితా ఇంద్రారెడ్డిని, కృష్ణనందన్ను దోషులుగా తేల్చింది. ఓఎంసీ అక్రమ మైనింగ్ పై 2009లో సిబిఐ కేసు నమోదు చేసింది. అయితే 2022లో ఐఏఎస్ శ్రీలక్ష్మిని కేసు నుంచి డిశ్చార్జ్ చేసింది. అంటే ఈ శ్రీలక్ష్మి ఎవరో మీ అందరికి తెలుసా? జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులో 12 ఉంటే ఈడీ 9 కేసుల్లో ఈ శ్రీలక్ష్మి కూడా ఉంది. సో జగన్మోహన్ రెడ్డితో పాటు కలిసే ఉంది. ఇప్పుడు ఈ గాలి జనార్దన్ రెడ్డి కేసులు కూడా కలిసే ఉన్నాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఈమెన కేసులోకి వెళ్ళి బయటికి పంపించేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి సిబిఐ 12 కేసుల్లో తోడుగుంది, ఈడీ 9 కేసుల్లో తోడుగుంది, ఇప్పుడు ఈ జనార్దన్ రెడ్డి కేసులో కూడా తోడుగుంది. ఈమెన పక్కన పెట్టేస్తే గాలి జనార్దన్ రెడ్డికి నాంపల్లి కోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష అనుభవించింది. ఎందుకంటే ఓబులపాలెం మైనింగ్ కేసులో ముద్దాయిగా తేల్చింది. గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసుల్లో 7 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తే, జగన్మోహన్ రెడ్డి 12 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు అంటే మ్యాక్సిమం 24 సంవత్సరాలు జైల్లోనే ఉంటాడు గిట్లని చెప్పి చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒకసారి దేవుడి కోరుకున్నాడు, గాలి జనార్దన్ రెడ్డి నాకు ఎప్పుడు తోడుగా ఉండాలి గిట్లని చెప్పి. మేబీ ఇద్దరు ఇట్లా జైల్లో కలిసి ఉంటారు గిట్లని చెప్పి అనుకుంటా ఉన్నా. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి. నేనేమైనా పాయింట్లు మర్చిపోతే కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇట్లా ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.